మార్చ్ 1, 2026 ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ప్రపంచ దేశ గూఢాచార సంస్థలన్నీ తమ శాటిలైట్లని ఇరాన్ వైపు తిప్పాయి. ఎందుకంటే దశాబ్దాల కాలంగా ఇజ్రాయెల్కి, అమెరికాకి సింహ స్వప్నంగా నిలిచిన అయాతుల్లా అలీ ఖమేనీ ఇక లేరు. ఇది కేవలం అనారోగ్యంతో జరిగిన పరిణామమా, లేదంటే ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన, అత్యంత రహస్యమైన అసాసినేషన్ ప్లానా? ఖమేనీని చంపడానికి మొసాద్ గీసిన ఆ డెత్ ప్లాన్ ఏంటి? అజేయ భారత్ లో ఈ రోజు మనం చూడబోయేది ఒక సుప్రీం లీడర్ మరణం వెనుక ఉన్న అతి భయంకరమైన కుట్ర. ఖమేనీ చుట్టూ ఉన్న 3 పొరల భద్రతను దాటి ఎలా చంపేశారు? ఖమేనీ చుట్టూ ఉన్న భద్రత సామాన్యమైనది కాదు. ఆయన ఉండే బంకర్లు అణుబాంబు దాడులను కూడా తట్టుకోగలవు. మరి శత్రువు లోపలికి ఎలా వెళ్ళగలిగాడు? ఇక్కడే మొసాద్ తన అసలైన బుద్ధిని చూపించింది. ఖమేనీ వాడే అత్యవసర మందుల్లో ఒక చిన్న మార్పు చేశారు. ఆయన గుండె సమంత మందులు వాడతారని తెలిసి ఆ టాబ్లెట్లు సరఫరా చేసే చైన్ లోకి ప్రవేశించి టాబ్లెట్ లో నెమ్మదిగా పనిచేసే నానో ట్యాగ్స్ ని కలిపారు. కానీ ఇది మనిషిని చంపదు. 3 నెలల పాటు లోపల నుండి అవయవాలన్నీ కుళ్ళిపోయేలా చేస్తుంది. అంటే శత్రువు ఎప్పుడో 3 నెలల క్రితమే తన పనిని పూర్తి చేసేశాడు. కేవలం మందులే కాదు, ఖమేనీ యొక్క కదలికని ట్రాక్ చేయడానికి CIA అత్యంత ఆధునికమైన పెగాసస్ 2.0 సాఫ్ట్వేర్ ని వాడింది. అంటే దీనివల్ల అతను ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు అనే పూర్తి విషయాలు వాళ్ళకి తెలిసిపోతాయి. అసలు ఏం జరిగింది అంటే ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన ఒక అధికారి ఫోన్ హ్యాక్ అయింది. దీని ద్వారా ఆయన ఏ గదిలో ఉన్నారు, ఏ టైంకి భోజనం చేస్తున్నారు అనే ప్రతి చిన్న విషయం కూడా శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇరాన్ లోని రక్షణ వ్యవస్థని కన్ఫ్యూజ్ చేయడానికి అమెరికా తన శాటిలైట్లు ఉపయోగించి ఇరాన్ యొక్క రాజధాని అయిన టెహరాన్ లో కమ్యూనికేషన్ సిగ్నల్స్ ని 1 నిమిషం పాటు జామ్ చేసింది. ఆ 1 నిమిషమే జరిగేదంతా జరిగిపోయింది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటి అంటే ఇరాన్ లో ఉండే లోపలి శత్రులే బయటి వాళ్ళకి సాయం చేశారు. ఈ ఆపరేషన్ లో ఇరాన్ లోని IRGCకి చెందిన కొంతమంది ఉన్నతాధికారుల హస్తం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఖమేనీ తర్వాత వారసుని కోసం ఇరాన్ లో అంతర్యుద్ధం కూడా మొదలైంది. అధికారం కోసం సొంత మనుషులే శత్రువులతో చేతులు కలిపారా? ఇజ్రాయెల్ ఏజెంట్ల గురించి, ఖమేనీకి చెందిన బంకర్ రహస్య దారుల గురించి ఎవరు చెప్పారు? ఇదేదో బయట నుండి జరిగిన దాడి అని అనుకోవద్దండి. లోపల ఇరాన్ లోపలే జరిగిన భారీ కుట్ర, భారీ వెన్నుపోటు. ఫ్రెండ్స్, ఖమేనీ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు, ఇది పశ్చిమాసియాలో జరగబోయే భారీ యుద్ధానికి నాంది. ఒక్క సింహం పడిపోయింది, కానీ ఆ సింహాన్ని చంపడానికి వేలాది నక్కలేకమయ్యాయి. రేపు ఇదే కుట్ర మన వరకు రాదని గ్యారంటీ ఏంటి? అధికారం కోసం సొంత దేశాన్నే అమ్మేసే అంత ద్రోహులు ఉన్నంత కాలం ఏ సామ్రాజ్యం కూడా శాశ్వతం కాదు. ఖమేనీ హత్యలో మీడియాకు కూడా చిక్కని ఒక డార్క్ సీక్రెట్ మీకు చెప్తాను. దీని పేరే ఆపరేషన్ బ్లూ గోస్ట్. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఖమేనీ గత కొన్ని రోజులుగా అసలు బయటి ప్రపంచంలోకి రాలేదు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని ఎవరికీ తెలియకుండా ఇరాన్ ఒక బాడీ డబుల్ వాడింది. అంటే ఖమేనీలా ఉండే మరొక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. మొసాద్ ఈ విషయాన్ని ముందే పసిగట్టింది. వారు ఖమేనీని నేరుగా చంపడానికి బదులు ఖమేనీ డబుల్ ద్వారానే అసలైన ఖమేనీ ఎక్కడున్నారో తెలుసుకున్నారు. ఖమేనీ వాడే తస్బీ అంటే జపమాలలో అతి చిన్న నానో చిప్ ని మొసాద్ ఏజెంట్లు అమర్చారు. అసలు అది ఎలా సాధ్యమైంది అంటే ఇరాన్ లోని అత్యున్నత మత పెద్దలకి బహుమతులు పంపే ఒక అరబ్ వ్యాపారి వేషంలో ఒక మొసాద్ ఏజెంట్ లోపలికి దూరాడు. ఎప్పుడైతే ఆ జపమాల ఖమేనీ చేతికి వెళ్తుందో, ఖమేనీ చేతికి వెళ్ళగానే ఆ జపమాల నుండి ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అనేవి మెల్లగా ఆయన మెదడులోకి వెళ్లి ప్రభావం చూపడం మొదలు పెడతాయి. దీనివల్ల ఆ మనిషికి బయటికి గాయాలేవి కనిపించవు, కానీ తనకి తీవ్రమైన తలనొప్పి, హాలూసినేషన్స్ ఏర్పడతాయి. అంటే నాకు అదేదో అయిపోతుంది, ఇదేదో అయిపోతుంది తనకు తానుగా ఊహించుకొని చివరికి గుండె ఆగిపోతుంది. డాక్టర్లు కూడా ఇది వయసు వల్ల వచ్చిన కార్డియాక్ అరెస్ట్ అని నమ్మేలా చేశారు. ఖమేనీ చనిపోయిన కొన్ని గంటల వరకు ఆ వార్త బయటికి రాకుండా ఇరాన్ ఇంటెలిజెన్స్ ఆపింది. ఎందుకో తెలుసా? ఆయన వారసుడుగా తన కొడుకు ముస్తఫా ఖమేనీ కూర్చోబెట్టడానికి లోపల ఒక పెద్ద రక్తపాతమే జరిగింది. ఖమేనీ మరణం కంటే కూడా ఆయన మరణాన్ని వాడుకొని అధికారాన్ని దక్కించుకోవడం కోసం జరిగిన ఆ 6 గంటల షాడో వార్ ఈ శతాబ్దపు అతిపెద్ద రహస్యం. ప్రపంచం ఆయన మరణం గురించి మాట్లాడుతుంటే, కానీ ఇరాన్ ఆ మరణం వెనుక ఉన్న
అతిపెద్ద భయంకరమైన వెన్నుపోటును పాతిపెట్టాలని చూస్తుంది. ఖమేనీ మరణించిన క్షణం నుండి ఆ వార్త అధికారికంగా బయటికి వచ్చే వరకు ఆ మధ్యలో ఉన్న ఆ 6 గంటలు ఇరాన్ చరిత్రలోనే అత్యంత చీకటి గంటలు. ఖమేనీ కన్నుమూయగానే వెంటనే IRGC ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆఫ్ చీఫ్ తన అత్యంత సన్నిహితులతో కలిసి ఇరాన్ రాజధాని అయిన టెహరాన్ లో ఇంటర్నెట్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ మొత్తం వారి ఆధీనంలోకి తీసేసుకున్నారు. ఆ 6 గంటలు ఇరాన్ బయటి ప్రపంచానికి పూర్తిగా తెగిపోయింది. ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ వెంటనే అధికార పీఠం ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ సైన్యంలో ఒక వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ 6 గంటల్లో సుప్రీం లీడర్ నివాసం వద్ద చిన్నపాటి కాల్పులు జరిగాయని, ఆ కాల్పుల్లో 2 జనరల్స్ కూడా అదృశ్యమయ్యారని ఒక రహస్య నివేదిక చెప్తోంది. అంటే బయటి ప్రపంచం ఖమేనీ మరణం గురించి ఆలోచిస్తుంటే లోపలి ప్రపంచం తదుపరి కింగ్ ఎవరనే విషయం గురించి తన సొంత మనుషుల్ని చంపుకుంటున్నారు. చివరికి ఒక రహస్య ఒప్పందం కుదిరిన తర్వాత అంతా సద్దుమణిగింది అని నిర్ధారించుకున్న తర్వాతే మరణ వార్తను బయటికి వదిలారు. లోపల శవాల మీద యుద్ధం జరుగుతుంటే బయటి ప్రపంచం మౌనంగా చూస్తుంది. ఆ 6 గంటల చీకటి ఒప్పందమే ఇరాన్ భవిష్యత్తుని మార్చబోతుంది. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే శత్రువు ఎప్పుడు ఎదురుగా రాడు, పక్కనే ఉండి ప్రాణాలు తీస్తాడు. చరిత్రని ఎప్పుడు విజేతలే రాస్తారు, కానీ నిజాన్ని మాత్రం అజేయ భారత్ లాంటి గొంతుకలే వెలికి తీస్తాయి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ పై ఓ కన్నేసి ఉంచండి. జై హింద్.